గులాబీ బాస్ కరీంనగర్ లో మకం వేయబోతున్నారా? అక్కడి నుంచే పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహరచన చేస్తారా అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చిన కరీంనగర్ జిల్లా నుంచే పార్లమెంట్ ఎన్నికల వ్యూహరచన చేయనున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గులాబీ బాస్ మరోసారి కరీంనగర్ సెంటిమెంట్ ను ఫాలో అవబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ కు కరీంనగర్ ఓ సెంటిమెంట్ గా ఉంది. ఉద్యమ కాలం నుంచి పార్టీ తరపున ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఉమ్మడి కరీంనగర్ నుంచే మొదలు పెట్టేవారు. కరీంనగర్ సెంటిమెంట్ గురించి గతంలో పలు సభల్లో సైతం కేసీఆర్ ప్రస్తావించారు. ప్రస్తుతం కోలుకుంటున్న కేసీఆర్ తన మకాంను కరీంనగర్ కు మారుస్తూ ఉండడంతో ఉత్తర తెలంగాణ భవన్ గా పిలువబడే కేసీఆర్ నివాసంలో అన్ని వసతులు ఏర్పాటు చేస్తున్నారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ప్రత్యేక తెలంగాణ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కరీంనగర్ లోక్సభ నుంచి పోటీ చేశారు. ఆయన తొలిసారి జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు కరీంనగర్ లోక్సభను ఎంచుకుని 2004లో భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ కోసం 2 సార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లి కరీంనగర్ నుంచే గెలుపొందారు. 2008 ఉప ఎన్నికలో కేసీఆర్ ను ఓడించడానికి అప్పటి సీఎం వైఎస్ఆర్ ఎన్నో వ్యూహాలు చేసినప్పటికీ కేసీఆర్ విజయం సాధించారు. తెలంగాణ సాధించిన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ ఎంపీగా గెలుపొందారు. ఇలా దశాబ్ద కాలం పాటు కరీంనగర్ గులాబీ పార్టీకి అడ్డాగా మారిపోవడంతో కేసీఆర్ కు సెంటిమెంట్ గా మారిపోయింది. తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత ఆ పార్టీ నేతలు ఓటమిపై అంతర్గత చర్చలు మొదలుపెట్టారు. ఓటమి కారణాలను అన్వేషిస్తూనే పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. కరీంనగర్ తో పాటు పెద్దపల్లి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్లు అన్నీ కరీంనగర్ సరౌండింగ్ లో ఉండడంతో ఇక్కడి నుంచే పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు వీలుగా ఉంటుందని భావించిన కేసీఆర్ కొంతకాలం పాటు కరీంనగర్ లో ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. కరీంనగర్ నగరం లేకపోతే కేసీఆర్ గారికి అంత స్ఫూర్తి రాకపో, ఎప్పుడైతే వారు బాధలున్నా కొంత నిరాశ గురైతే వచ్చేది మన కరీంనగర్ కి, వరంగల్ జిల్లాలకు వచ్చి ఉత్తర తెలంగాణ జిల్లాకు వచ్చి తిరిగిపోతే ధైర్యం వస్తుంది నాకని చెప్పి పదే 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 చెప్పేవాడు. అందుకోసమే కేసీఆర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి తన స్వగృహంలో ఇలా లిఫ్ట్ పెట్టించుకుంటున్నారు. కరీంనగర్ కి రావాలి అని చెప్పేసి కూడా ఇలా మన తెలంగాణ భవన్ కేసీఆర్ గారి సొంత ఇంట్లో ఇప్పుడు లిఫ్ట్ పెట్టి దాని వెంబడి చూస్తున్నారు. ఇవాళ అసెంబ్లీ